శ్రీరామ శరణం మమ 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 ఓం శ్రీ సీతారామాభ్యాం నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం స్థితి ప్రకరణము 4వ సర్గము శ్రీనిధి సుసంగ. చదవండి. జై శ్రీరామ స్వామి. శ్రీ గురు పరమాత్మనే నమః. శ్రీ వశిష్ఠ ఉవాచ. ఓ రామ, ఇంద్రియ సమూహమును జయించుట అను వారధిచే ఈ భవసాగరము దాటబడును గాని మరి ఇతర మగు ఏ కర్మచేతను కాదు. ఓం శ్రీ గురు పరమాత్మనే నమః. శ్రీ వశిష్ఠ ఉవాచ. ఓ రామ, ఇంద్రియ సమూహమును జయించుట అను వారధిచే ఈ భవసాగరము దాటబడును కాని మరి ఇతరమగు ఏ కర్మ చేతను కాదు. శాస్త్ర సజ్జన సాంగత్యములచే జీవుడు వివేకవంతుడును జితేంద్రియుడును అగును. మరియు జితేంద్రియుడగువాడే దృశ్యము యొక్క అత్యంత అభావము నెరుంగగలడు. శాస్త్ర సజ్జన సాంగత్యములచే జీవుడు వివేకవంతుడును జితేంద్రియుడును అగును. మరియు జితేంద్రియుడగువాడే దృశ్యము యొక్క అత్యంత అభావము నెరుంగగలడు. సౌందర్యవంతులలో శ్రేష్ఠుడవగు ఓ రామ, ఇట్లు సంసార స్వరూపమంతయును ఎరింగించి తిని దీనిచే సంసార సాగర సమూహములు నశించు విధమును ప్రాప్తించు విధమును సువ్యక్తమగుచున్నది. సౌందర్యవంతులలో శ్రేష్ఠుడవగు ఓ రామ, సంసార స్వరూపమంతయు నీకెరింగించి తిని దీనిచే సంసార సాగర సమూహములు నశించు విధమును ప్రాప్తించు విధమును సువ్యక్తమగుచున్నది. ఇక అధికముగా చెప్పనేలా ఈ మనస్సే కర్మయను వృక్షము యొక్క అంకురమని గ్రహింపుము. దీనిని ఛేదించి వైచిన ఇక విహిత నిషిద్ధ కర్మరూపమగు ఈ జగద్వృక్షము స్వయముగునే చిన్నమగును. ఇంకా అధికముగా చెప్పనేలా ఈ మనస్సే కర్మయను వృక్షము యొక్క అంకురమని గ్రహింపుము. దీనిని ఛేదించి వైచిన ఇక విహిత నిషిద్ధ కర్మ రూపముగు ఈ జగద్వృక్షము స్వయముగానే చిన్నమగును. ఓ రామ, అంతయును ఈ మనస్సే అగును. ఇద్దాని చికిత్సచే జగత్ సమూహ రూపమను రోగము శమింపగలదు. ఓ రామ, అంతైను ఈ మనస్సే అగును. ఇద్దాని చికిత్సచే జగత్ సమూహ రూపమను రోగము శమింపగలదు. మనస్సే దేహాకారమును స్ఫురించుచు స్వప్నము వలె క్రియాసమర్థమగుచున్నది. మనస్సున కన్యముగా దేహమెచట కార్యసమర్థమగుచు లక్షితమగుచున్నది. మనస్సే దేహాకారమున స్ఫురించుచు స్వప్నము వలె క్రియాసమర్థమగుచున్నది. మనస్సునకు అన్యముగా దేహము ఎచ్చట కార్యసమర్థమగుచు లక్షితమగుచున్నది. జ్ఞానముచే దృశ్యమును పూర్ణముగా రహితమనర్చుటచే తప్ప అన్యమగు ఏ విధముచేనైనను ఈ దృశ్య పిశాచము శమింపదు. జ్ఞానముచే దృశ్యమును పూర్ణముగా రహితమనర్చుటచే తప్ప అన్యమగు ఏ విధముచేనైనను ఈ దృశ్య పిశాచము శమింపదు. దృశ్యము యొక్క పూర్ణ రాహిత్యమే ఈ మనోరోగ చికిత్సార్థము
పరమోత్తమమగు ఔషధమగును గాని అన్యము కాదు. దృశ్యము యొక్క పూర్ణ రాహిత్యమే ఈ మనోరోగ చికిత్సార్థము పరమోత్తమమగు ఔషధమగును కాని అన్యము కాదు. ఈ మనస్సే దేహాదులందాత్మభావమును కలుగజేసి మోహమును ఉత్పన్నము గావించుచున్నది. అది ఏ మరణించుచున్నది, అది ఏ జన్మించుచున్నది. ఈ మనఃప్రభావము చేతనే జీవుడు బంధమున తగులుకొనుచున్నాడు. కాని ఎప్పుడు అది ఆత్మజ్ఞానోన్ముఖమగుచున్నదో అప్పుడు విముక్తిని చెందుచున్నది. ఈ మనస్సే దేహాదులందు ఆత్మభావము కలుగజేసి మోహముత్పన్నము కావించుచున్నది. అది ఏ మరణించుచున్నది, అది ఏ జన్మించుచున్నది. ఈ మనఃప్రభావము చేతనే జీవుడు బంధమున తగులుకొనుచున్నాడు. కాని ఎప్పుడు ఇది ఆత్మ జ్ఞానోన్ముఖమగుచున్నదో అప్పుడు విముక్తిని చెందుచున్నది. శూన్యమును విశాలమును నగు ఆకాశమున గంధర్వ నగరము వలె సంకల్పాదులచే బలపడిన చిత్తమంది జగత్తంతయు స్ఫురించుచున్నది. శూన్యమును విశాలమును నగు ఆకాశమున గంధర్వ నగరము వలె సంకల్పాదులచే బలపడిన చిత్తమందు ఈ జగత్తంతయు స్ఫురించుచున్నది. పుష్పగుచ్చమందున్న సుగంధమత్తానికి భిన్నముగా గోచరమగునట్లు మనస్థితమగు ఈ జగంబంతయును తద్భిన్నముగా గోచరించుచు స్థితిని పొందుచూనున్నది. పుష్పగుచ్చమందున్న సుగంధము అద్దానికి భిన్నముగా గోచరమగునట్లు మనస్థితమగు ఈ జగంబంతయును తద్భిన్నముగా గోచరించుచు స్థితిని పొందుచునున్నది. తిలమందు తైలమును, గుణియందు గుణమును, ధర్మియందు ధర్మమును ఎట్లున్నవో ఆ విధమునని ఈ దుష్ట చిత్తమున జగంబును కలదు. తెలమందు తైలమును, గుణియందు గుణమును, ధర్మియందు ధర్మమును ఎట్లున్నవో ఆ విధముననే ఈ దుష్ట చిత్తమున జగంబును గలదు. సూర్యునియందు కిరణములను, తేజమందు ప్రకాశమును, అగ్నియందు ఉష్ణత్వమును ఉన్న చందముననే మనస్సునందును ఈ జగత్తు కలదు. సూర్యుని యందు కిరణములను, తేజమందు ప్రకాశమును, అగ్నియందు ఉష్ణత్వమును ఉన్న చందముననే మనస్సునందును ఈ జగత్తు కలదు. మరియు మంచునందు చల్లదనమును, ఆకాశమున శూన్యత్వమును, వాయువందు చంచలత్వమును ఉన్న విధముననే మనస్సునంది జగత్తును కలదు. మరియు మంచునందు చల్లదనమును, ఆకాశమున శూన్యత్వమును, వాయువందు చంచలత్వమును ఉన్న విధముననే మనస్సునందు ఈ జగత్తు కలదు. మనస్సే ఈ సమస్త జగత్తు, సమస్త జగత్తును మనస్సే. ఈ రెంటిలో మనస్సు సంపూర్ణముగా నశించిన ఈ జగద్రూపమగు దృశ్యజాతమంతయును స్వయముగనే శాంతించును. కాని జగత్తు నశించిన మనస్సు నశింపకయుండును. మనస్సే ఈ సమస్త జగత్తు, సమస్త జగత్తును మనస్సే. ఈ రెంటిలో మనస్సు సంపూర్ణముగా నశించిన ఈ జగద్రూపమగు దృశ్యజాతమంతైను స్వయముగానే శాంతించును. కాని జగత్తు నశించిన మనస్సు నశింపకయుండును. ఇది శ్రీ వాసిష్ఠ తాత్పర్య ప్రకాశికయందు స్థితి ప్రకరణమున స్థిత్యంకుర కలనమను చతుర్థ సర్గము. ఓం ఒక్కొక్కరు సంశయాలు అడగదలుచుకున్న వాళ్ళు అడగచ్చు. జై శ్రీరామ స్వామి. రఘునా చెప్పు. 4వ శ్లోకం స్వామి. ఈ సర్గలోనే ఇంకా అధికముగా చెప్పనేలా ఈ మనసే కర్మను వృక్షము యొక్క అంకురమని గ్రహింపము. దీన్ని ఛేదించి వైచనిక విహిత నిషిద్ధ కర్మ రూపమగు ఈ జగత్ వృక్షము స్వయముగానే చిన్నమగును. అంటే
మనసు అంకురంతో పోల్చారు. అంకురం నశిస్తే ఈ పత్ర పుష్పాలు కూడా ఉండవు కదా స్వామి. పత్ర పుష్పాలు పోయిన అంకురం ఉంటే మళ్ళీ పత్ర పుష్పాలు మళ్ళీ తీసుకొస్తుంది కదా. అంటే మనసు అంకురం లాంటిది, ఈ పత్ర పుష్పాలు ప్రపంచం లాంటివి. ఈ ప్రపంచక విషయాలు పోయినా మనసు ఉంటే మళ్ళీ తీసుకొస్తుంది. కాబట్టి శాశ్వతమైనది మనసే కదా స్వామి. మోక్షం పొందే వరకు అది ఉంటుంది కాబట్టి కల్పాంతంలో పోయినా మళ్ళీ కల్పాదిలో కూడా వస్తుంది. అంటే దృఢమైనది మనసే కాబట్టి దీన్ని సంస్కరించుకోవాలన్నా ఇది అర్థం. మనసు పోవటం అంటూ రావటం అంటూ లేదు నిజానికి. ఉమ్, ఇప్పుడు నీకు జగత్ అనుభవానికి వచ్చే కాలంలో అవును, మనసు. మాట చెప్తాము. ఉమ్, మనస్సు అనేది ఆత్మ తేజస్సు. ఉమ్, ఈ ఆత్మ తేజస్సు శమింపజేయటం అనేది ఏమీ ఉండదు. నువ్వు స్పందించటం, నీకు ఉమ్, నువ్వు అన్యంగా స్పందించడం అనే కార్యక్రమం ఎప్పుడు ఆగిపోతుందో అప్పుడు మనోలయం అయిందని చెప్తాం. ఉమ్, అంతే తప్ప ఇక్కడ అంకురము బీజము ఇత్యాది వ్యవహారాలు ఏం లేవు. మనసు దానికి సంకల్ప శక్తి ఉన్నది. ఉమ్, ఆ సంకల్ప శక్తిని తనకు అన్యంగా భావన చేసినప్పుడు సంకల్పాన్ని చేసిన సమయంలో బాహ్యాభ్యంతరాలుగా ఆ అనుభూతి కలుగుతూ ఉంటుంది. సంకల్పం యొక్క అనుభూతి ఉమ్, ఇది తనకు అన్యంగా ఎప్పుడైతే ఎంతకాలం అయితే భావన చేయబడుతుందో అంతకాలం సంసార బంధం ఉంటుంది. ఉమ్, ఆత్మకు అన్యంగా ఏం లేదు అనే విషయం, ఆత్మ తేజం ఆత్మకి ఎప్పుడు అన్యం కాదు అనే విషయం తెలిసినప్పుడు ఉమ్, మనస్సే ఆత్మరూపం అవుతుంది. అప్పుడు మనస్సు నందే సర్వము సంభవిస్తున్నాయి కాబట్టి జగదాది సమస్త అనుభవాలు. ఆ, అప్పుడు మనసుకు వేరు కానిది, మనసు తనకంటే వేరు కాదు. తనకంటే వేరు కాదని తెలిసిన సమయంలో అది మనోలయం అని చెప్తాం. తనకంటే వేరుగా కనిపిస్తే అది మనస్సు, లేకపోతే జగత్తు, లేకపోతే నేను, నువ్వు, దేవతలు, అసురులు, రాక్షసులు, మానవులు, ఇట్లా ఇత్యాది విభాగాలతోటి అదే తన యందు తాను వ్యవహారం చేస్తూ ఉంటుంది. ఉమ్, ఈ వ్యవహారం జరుగుతున్నా అది ఉమ్, వాస్తవానికి ఏక వస్తువు ప్రభయే తప్ప, ఉమ్, అద్వయ వస్తు ప్రభయే తప్ప అన్యం కాదు. ఇది ఇక్కడ గ్రహించబడవలసిన విషయం. ఉమ్, ఉమ్, ఇక్కడ ఎన్ని మాట్లాడినా నీకు ఈ జగత్తు కనిపిస్తూ ఇందులో నీకు కొన్ని బాధ్యతలు బరువులు కనిపిస్తుంటే విహితాలు నిషితాలు అనేవి రెండు వచ్చి కూర్చుంటాయి. ఉమ్, విహితం అంటే శాస్త్రీయత, అవును. నిషిద్ధం అంటే అశాస్త్రీయత. ఉమ్, సో శాస్త్రం యొక్క ప్రయోజనం ఒకటి ఉన్నది, శాస్త్రం యొక్క బంధం కూడా ఉన్నది. అందువల్లనే వాసనల్లో శాస్త్ర వాసన అని కూడా చెప్తాం. ఉమ్, మీరందరూ ఈ లోక వాసన, శాస్త్ర వాసన, దేహ వాసనకి బద్దులై ఉన్నారు. ఉమ్, అదేమంటే మాకు తెలివి ఉంది కదా అంటున్నారు. మనసుకి తెలివి ఉంటుందిగా మరి. ఉంటుంది. ఆ తెలివిని బట్టి మాకు వచ్చు, మేము తెలుసుకుంటున్నాం, గురువుగారు చెప్పగానే మాకు అర్థం అవుతుంది ఇత్యాది భ్రాంతుల్లో పడుతున్నారు. అన్యాన్ని దర్శిస్తూనే ఉన్నారు. ఉమ్, దీన్ని దర్శించడానికి అట్లనే మీ ఇంద్రియాలకు బద్దులైపోతూనే ఉన్నారు. కాళ్ళలో నొప్పి, కంట్లో నొప్పి, తలలో నొప్పి అంటూ దాన్నే వ్యవహారంగా చేసుకుంటున్నారు. ఉమ్, అర్థమవుతుంది కదా. ఈ దేహభావంతో నిరంతరం డాక్టర్ల దగ్గరగానో ఇంకోటను ఇంకో భావంతో తిరుగుతున్నారు తప్పితే వాస్తవాన్ని గ్రహించడానికి సిద్ధం కావడంలా. ఇలా ఇంద్రియ జయము, లేకపోతే మనస్సు, లేకపోతే తత్వము ఇత్యాది మాటలతో ఊరికే కాలం గడుపుతున్నందు వల్ల ప్రయోజనం ఉండదు. నీవు దృశ్యాన్ని నమ్ముతున్నావు కాబట్టి, దృశ్యానుభూతి నీకు కలుగుతున్నది కాబట్టి నువ్వు విరమించిందే పని కాదు. అదే చెప్తుంది ఈ సర్గంతా కూడా. సర్వము మనోరూపమే, మనస్సు ఆత్మ తేజమే, ఆత్మ అద్వితీయం. అదే పరమాత్మని, ఆత్మని, జీవుడని, మనస్సుని, బుద్ధి, చిత్తం, ఇంద్రియాలు, ఈ విధంగా అహంకారము, ఈ విధంగా ఎన్నో పేర్లతో అది చెప్పబడుతుంది. నానా మతవాదుల యొక్క వాళ్ళ ముఖ్యమైన పారిభాషిక పదాల రూపంలో ఉన్నదంతా కూడా అదే అనే విషయం ఎప్పుడైతే నీకు స్ఫురించిందో అప్పుడు పాపపుణ్యాలు, లాభ నష్టాలు, సుఖ దుఃఖాలు, నేను అన్యము అనే ఈ భ్రాంతి నుంచి బయటపడటం జరుగుతుంది. అప్పటి వరకు నిన్ను నీవు పట్టుపురుగులాగా బంధించుకొని ఉంటున్నావు. మృత్యు అనే నీలాంటి ఇంకొక ఫోర్స్ వచ్చి, ఇంకొక అస్తిత్వం వచ్చి దీన్ని గ్రహించి వేస్తుంది మాటిమాటికి. మరలా పితృదేవతలనే, జననం అనే మరొక ఫోర్స్ వచ్చి ఈ జన్మ కారణం అవుతూ ఉన్నది. ఈ మధ్యలో నేను ఫలానా అంటున్నావు కాబట్టి కర్మకు కారణం అవుతూ నువ్వు దాని బంధంలో ఇరుక్కుంటున్నావు. అంటే
నీ నుంచి ఉత్పన్నమైన ఆ దారమే నిన్ను బంధించి వేస్తూ ఉంది, ఆ పట్టు దారమే. ఇది లోకస్థితి, జన్మస్థితి, జీవితానుభవం. ఇది అర్థం కానంతసేపు కూడా నీవు 4 వేదాలు కాబట్టి ఇంకో 40 వేదాలు ప్రక్కన నీ ఇంట్లో పెట్టుకొని ఇవన్నీ అలా నీ వాచాలతోటి నీకు అసలు ప్రగల్భ అని పేరు పెడదాం అనుకున్నాం, అని ప్రగుణాన్ని పెట్టడం జరిగింది. అలా ఎంత మాట్లాడినా, ఎవరితోటి ఎన్ని చెప్పినా, నాకు బాగా తెలిసిందని చెప్పి నువ్వు అనుకున్నా సంసారం మాత్రం పోదు. క్లియరా? ఇది మాటి మాటికి వింటే నీకు అర్థమవుతుంది. శరీరం వైపు కాదు, లోకం వైపు కాదు, ఈ శాస్త్ర సంబంధమైన వ్యవహారాల వైపు కాదు చూడవలసింది, ఆత్మ వైపు చూడాలి. దానికి ఈశ్వరుడు కావాలి. ఆ ఈశ్వరుడు ఎక్కడి నుంచో పుట్టాడు, ఆ మనసులోంచే పుడతాడు. అర్థమవుతుందా? అది ఆ శాస్త్రమైన రహస్యం, దాని శాస్త్రీయమైన రహస్యాన్ని ఎప్పుడైతే గ్రహించగలుగుతుందో బుద్ధి, అప్పుడు ఆ బుద్ధి తను తాను సంస్కరించుకోవటం మొదలు పెడుతుంది. క్రమంగా అన్ని హద్దులు జరిపేస్తుంది, తానుగా నిలబడుతుంది. ఇక్కడ ఈ లోకంలో భూమి, ఇతరమైన వస్తువులు అంటే గ్రహాలు, నక్షత్రాలు, లేకపోతే ఇతరమైన వస్తువులు ఇవన్నీ కనపడుతూ ఉన్నాయి కాబట్టి సూర్యప్రకాశం ప్రతిఫలిస్తూ ఉండగా వాటి మీదుగా ఈ లోకం కనపడుతూ ఉన్నది. అన్య వస్తువే లేనప్పుడు తాను తన ప్రకాశం తప్ప ఇంకెవరున్నారు? సూర్యుడికి, ప్రకాశానికి సూర్యుడికి ఏమన్నా భేదాన్ని గుర్తించగలవా? ఇది తత్వం. నెక్స్ట్ 6వ శ్లోకం స్వామి. మనసే దేహాకారమున స్ఫురించుచు స్వప్నం వలె క్రియా సమర్థమవుతున్నది. మనస్సును అన్యముగా దేహమెచ్చట కార్య సమర్థమగుచు లక్షితమవుతున్నది. అంటే ఈ మనస్సే అనుకోవటం వలన, ఈ ఆచరించడం వలన, అభ్యాసం వలన శరీరం అయింది. మళ్ళీ శరీరంతో అనుభవించేది మనసే, శరీరం ద్వారా పొందేది మనసే. అంటే ఈ శరీరం ద్వారా ఇంకొకరికి అనుభవం ఇచ్చేది ఈ మనసే. అంటే ఈ దేహం నేను అనుకోవటం వలన దీనికి కారణం వాసనాభ్యాసమే కదా స్వామి. ఈ వాసనాభ్యాసానికి కారణం కర్మే కదా. కర్మ మనస్సు నుండి వచ్చింది కాబట్టి మనసే కర్మ, కర్మే మనసే కదా స్వామి. నేను చేసే కర్మలన్నీ ఈ మనసు నుండే చేస్తున్నాను కదా. కనుక ఆ కర్మ, మనసు, దేహం 3 ఒకటే కదా స్వామి. అన్నీ ఒకటే. అంతే. ఇప్పుడే చెప్పేది సర్వం మనోరూపమే, వాటికి వివిధ నామాలు అని చెప్తున్నాం కదా. ఈ భ్రాంతి అంతా ఎలా కలుగుతుందంటే, ఈ మనసు సంకల్పం చేసినప్పుడు స్థూలంగా, సూక్ష్మంగా 2 విభాగాలుగా అది ఏర్పడుతుంది. సంకల్పం స్థూల విభాగాన్నేమో అది విశ్వసిస్తూ, అంతర్విభాగాన్ని ఇది మనస్సు నేను లోపల అనుకుంటున్నాను, ఇది వాస్తవం కాదు అని చెప్పి స్థూలత్వాన్ని విశ్వసించడం మొదలు పెడుతుంది. అదే ఈ జీవితం. నీ మనసులో అనుకున్నదే నువ్వు చేస్తున్నావు తప్పితే, స్థూలంగా తయారైంది నీకు ఉపకరణమే తప్ప, స్థూలమైన ఉపకరణమే తప్ప, అది ప్రత్యేకంగా స్వయంగా స్వతంత్రించి ఏమి చేయడం లేదు. అందువల్ల ఈ మాట చెప్తున్నారు, దేహం ఎచట కార్య సమర్థమగుచు లక్షితమగుచున్నది అనే మాట. కాబట్టి నీవు లోపల ఇది నేను మనసులో అనుకున్నాను, నేను బయటకు ఎప్పుడు చెప్పలేదు అనేది నీ భ్రాంతికి సంబంధించిన విషయం. అది బయట లోపల ఏదైతే ఉన్నదో అదే మనస్సు. అది సూక్ష్మంగా, స్థూలంగా అనుభవానికి వస్తూ, స్థూల విశ్వాసం వల్ల జగద్బంధము, అట్లనే సూక్ష్మ విచారణ వల్ల, దృష్టి వల్ల కేవల ఆత్మ అనుభవము కలుగుతుంది. ఇది తత్వం. దీన్ని ఒక జ్ఞానం తప్ప ఇంద్రియాలను జయించడానికి మరొకటి ఏం లేదు. ఇంద్రియాలు లేవు అసలు వాస్తవానికి. స్థూలత్వం అనేది వాస్తవం కాదు. ఇంకా దాన్ని జయించడం అనే మాట ఎక్కడి నుంచి వస్తుంది? కానీ అది బలీయంగా మనల్ని ప్రభావితం చేస్తున్నది. అనుభవం అంతా దాంతోటే నిండి ఉన్నది కదా అన్నప్పుడు ఇదిగో ఈ సద్విచారణ, జ్ఞాన విచారణ చేయాలి. ఈ 2వ శ్లోకం చెప్పేది అదే. శాస్త్ర సత్సంగమాభ్యాసాద్ స వివేకో జితేంద్రియ అత్యంతాభావమేతస్య దృశ్యస్యాప్యవగచ్చతి అన్నారు 2వ శ్లోకంలో. అంటే ఏంటి? శాస్త్రము, సత్సంగము అనే అభ్యాసాల ద్వారా వివేకం కలుగుతుంది. వివేకమే జితేంద్రియత్వం. అంతేగాని నేను తినకుండా కూర్చుంటాను, ముక్కు మూసుకుంటాను, లేకపోతే ఇంకోటి చేస్తాను అన్నది అది జితేంద్రియత్వం. అది స్థూలంగా ప్రయత్నం చేయడం. అది స్థూల ప్రయత్నం ఏం చేస్తుంది? స్థూల ప్రయత్నానికి సహకరించేది కూడా, దానికి కమాండ్, ఆదేశం ఇచ్చేది కూడా
సూక్ష్మమే కదా, ఉమ్, అంతర్వాణియే కదా దానికి అవును. చెప్పేది. కాబట్టి అక్కడ ఆగిపోవాలి. అక్కడ ఎలా ఆగుతుంది? నీ విశ్వాసం పోతే గానీ ఆగదు. ఏ విశ్వాసం? స్థూల జగత్తు వాస్తవమే అనే భ్రాంతి నీకు ఉన్నది, అది పోతే గానీ ఆగదు. అది జ్ఞాన విచారణ వల్ల ఉమ్, వాస్తవం సర్వము మనో మాత్రమే అనే విషయం ఎప్పుడైతే అర్థమవుతుందో అప్పుడు నీవు కాకుండా అన్యంగా ఎవరు కనిపిస్తారు నీకు? ఉమ్, ఆ స్థితి పొందమని గురువులు చెప్తున్నారు ఇక్కడ. ఉమ్, వీటిని నాకు తెలిసిపోయింది అని చెప్పి ఊరికే చిందులేస్తే కుదరదు. ఉమ్, స్టేబుల్ గా చేయాలి. నిన్నో మొన్న వచ్చింది కదా ఒకటి, ఎవరికి ఎటువంటి మనిషికి విలువ ఇవ్వాలంటే అతడి లక్ష్యాన్ని బట్టి నిలకడను బట్టి అతడికి విలువ ఇవ్వాలని చెప్పారు. ఉమ్, నీ లక్ష్యం ఏమిటి, దాంట్లో నీ నిలకడ ఏమిటి, ఉమ్, దాని ప్రకారం నువ్వు ఎలా చేస్తున్నావా లేదా, ఇది నీకు కావాల్సింది. ఉమ్, ఇలా ఇప్పుడు నువ్వు శాస్త్రాన్ని దూరంగా పెట్టి సబ్జెక్టుని విచారణ చేయటం కాదు. నీకు కావాలి ఆ సబ్జెక్ట్ ఎన్నో ఉన్నాయి ఇక్కడ శాస్త్రాలు, ఇవన్నింటినీ నువ్వు చర్చ చేయట్లేదు కదా. అవును. ఈ శాస్త్రం ఎందుకు చేస్తున్నావు? నీకోసం కదా. అవును సార్. మరి నువ్వు నీ వైపే చూసుకోవాలి. శాస్త్రం నీ నుంచి వచ్చింది కానీ నువ్వు శాస్త్రంలోంచి రాలే. ఉమ్, అది గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా సరే. ఎప్పుడైనా ఇదే జీసస్ చెప్పేది, సబ్బత్ మనిషి కోసం ఉన్నది కానీ సబ్బత్ కోసం మనిషి లేడు అని. ఉమ్, పండగ మనిషి కోసం వచ్చింది, మనిషి అవును. అంతేగాని పండగ కోసం మనిషి పుట్టలేడు. మీరంతా పండుగలు అనగానే ఇంకా పూట శాంతి కోల్పోయి ఏ నానా హడావుడులు చేస్తారు. అది పండగ ఎట్లా అవుతుంది? ఉమ్, సంతోషం, అందరం కలిసి సాయిగా మంచిగా మాట్లాడుకుంటూ దైవభావంతో ఆ రోజు గడపడం పండుగ. ఉమ్, ఇది ఎక్కడైనా జరుగుతుందా? ఏంటైనా లేదు సార్. స్థూలంగా గారెలు చేసి, అరిసెలు చేసి, అట్లు చేసి, ఇంకేవో ఏవో పదార్థాలు చేసి 10 మంది తింటున్నారని చూసుకొని ఆ శ్రమ అంతా చేసి ఈరోజు పండగ గడిచింది అంటాం. అవును. ఇది వాస్తవం కాదనమాట. ఇది ఉమ్, ఎంతైనా ఉంటుంది. ఇదంతా నువ్వు విచారణ చేయాలంటే రెండో ఆలోచన లేకుండా ఎవరైతే మీలో కూర్చోగలుగుతారో, నాకు ఇదే కావాలనుకుంటారో, అనుకున్న తర్వాత కూడా మీలో ఉండే ఆ వివిధ దుష్టవాసన వల్ల, దుష్టవాసనలో అంటే అవి కూడా మనోరూపమే. దుష్టవాసన అంటే నిన్ను జగద్బంధంలో ఉంచే వాటిని దుష్టవాసన అని, జగద్బంధాన్ని నుంచి విడిపించేదాన్ని శుభవాసన అని చెబుతాం. ఉమ్, అంతే. వాసన ఏదైనా సరే మనో మాత్రమే. నీ స్వప్నంలోనే నీకు భయము, సుఖము, ఆనందము, నానా అనుభవాలు కలుగుతూ ఉన్నాయి. స్వప్నం మనస్సు కాకుండా ఇంకేముంది అందులో? ఉమ్, మనో మాత్రమే కదా. అవును. సినిమా తెర మీద కనపడే బొమ్మలు, టీవీ తెర మీద బొమ్మలన్నీ కూడాను అందులో ఏ భావాలు వ్యక్తం అవుతున్నా అదంతా ఆ వెలుగు నీడలే కదా, అవును. ఆ విద్యుత్ శక్తియే కదా. అవును సార్. కాబట్టి విషయాన్ని స్పష్టంగా గ్రహించగలిగినప్పుడే ఈ అభ్యాసాలు ఫలిస్తాయి. ఉమ్, ఈ అభ్యాసాలను ఇప్పటిదాకా ఈ మాట అయినా వినగలగడానికి కారణం స్థూలంగా అయినా నువ్వు అభ్యాసం చేసావు కాబట్టి. ఉమ్, ఇప్పుడు ఇదే ఇప్పటిదాకా నీకు జరిగిన నీ అభ్యాసమే నీకు గురువు, ఇదే నీకు మార్గదర్శి. ఉమ్, ఏం చెబుతుంది ఇది? అబ్బాయి నువ్వు స్థూలంగా కొంత మానుకొని చేస్తేనే కదా జరిగింది, మొత్తం వదిలిపెట్టేసే అంటుంది. మొత్తం వదిలిపెట్టేసే అని చెబితే ఏం చెబుతుంది? అది లేదని కదా చెప్తుంది. ఉమ్, లేనిదాన్ని వదిలిపెట్టడం ఏంటి? నువ్వు నమ్ముతున్నావు కాబట్టి, నీకు అనుభవం ఉమ్, కలుగుతున్నది కాబట్టి, ఉమ్, నీ విశ్వాసమే నిన్ను అందులో ముంచివేస్తున్నది కాబట్టి. అర్థమవుతుంది కదా? అర్థమవుతుంది. అది 15వ శ్లోకంలో మనస్సే ఈ సమస్త జగత్తు, సమస్త జగత్తు మనస్సే. ఈ రెంటిలో మనస్సు సంపూర్ణంగా నశించిన జగత్ రూపమగు దృశ్యజాతమంతయును స్వయముగానే శాంతించును. కానీ జగత్ నశించిన మనసు నశింపకుండాను. అంటే మనసే జగత్తు, జగత్తే మనస్సు. జగత్ లేకపోయినా మనసు ఉంటుంది, మనసు లేకపోతే జగత్తు ఉండదు. ఉదాహరణ, దృశ్యం లేదు, దృశ్యం లేకపోయినా ఈ మనసు సంకల్ప రూపంగా భావించగలదు. అంటే జగత్ లేకపోయినా మనసు జగత్తును సంకల్ప వికల్ప రూపం తెచ్చుకుంటుంది కదా స్వామి. మనసే లేకపోతే జగత్తున్నా తెలియబడుతుంది అని అర్థమైంది స్వామి. అంతేనా? నీకు దీనికి సమాధానం ఆల్రెడీ ఇప్పటికే చెప్పడం జరిగింది. చెప్పారు. అవును స్వామి, 3 వంతులు వచ్చేసింది. 3 వంతులు కాదు, ఉన్న వంతులన్నీ వచ్చేసినాయి. 3 వంతులు కాదు. అర్థమైందా? సంపూర్ణంగా వచ్చింది. ఇది నువ్వు మళ్ళీ దీన్ని వింటే ఇది కూడా అర్థం అవుతుంది. అర్థమైంది కదా?
మన మనస్సు లయించటం అంటున్నారు. సంకల్పం అనేది లేకపోతే మనస్సుకు అస్తిత్వమే కనపడదు. అవును సార్. అప్పుడు మనస్సు అనరు, కానీ అది ఆత్మ యొక్క మహిమ. చెప్పాను కదా. చెప్పారు సార్. ఆ ప్రభావం ఎక్కడికి పోతుంది? ప్రభా నీగిపోతే ఇంకా తానెక్కడ? సూర్యుడి నుంచి ఎండ వస్తున్నంతసేపు, కిరణాలు వస్తున్నంతసేపు సూర్యుడు, గానే కిరణాలు ఆగిపోతే సూర్యుడు అని ఎందుకంటాం? కాబట్టి మనస్సు అనేది ఆత్మశక్తి, అంతవరకే. ఆ శక్తికే తాను వశుడైపోవడమే. అదిగో శివుడు పడుకొని ఉంటే పైన ఆదిశక్తి ఒక భయంకర రూపంతో నాట్యం చేయడం చూపిస్తాం కదా. ఆ బొమ్మలు చూసి ఉంటావు కదా మనం, పాతవి. అవన్నీ ప్రతీకలు, ఈ తత్వానికి ప్రతీకలు అవి. శక్తి నాట్యం ఆడటం ఏంటి? ఆమె సేవ చేయాల్సింది కదా శివుడికి. మరి శివుడి మీద ఎందుకు నాట్యం చేస్తూ ఉన్నది ఆదిశక్తి? సో వాటన్నిటిని అర్థం చేసుకోవాలి. ఇది ఇప్పుడు చెప్పిన తత్వమే ఇదంతా కూడా. అది నీకు సేవ చేయాల్సిన నీ కిరణము, నీకు సేవ చేయాల్సిన నీ దృష్టి నేను జగద్బంధంలో ముంచుతుంటే నువ్వు శక్తి నిన్ను జయించిందా? నువ్వు శక్తిని అదుపులో ఉంచుకున్నావా? అదుపులో ఎక్కడ ఉంచుకున్నావు? అదుపులో ఉంచుకుంటే ఈ గోలంతా ఎందుకు ఉంటుంది? మీ కంటికి, చెవికి, అంటే పంచేంద్రియాలు ఏవైతే ఉన్నాయో, ఈ జ్ఞానేంద్రియాలు ఏవైతే ఉన్నాయో, వాటి ద్వారా వచ్చే సంవేదనలు, అట్లనే కర్మేంద్రియాలు, వాటి ద్వారా చేయబడుతున్న స్పందనలు, వీటన్నిటినీ విశ్వసిస్తూ ఈ గందరగోళంలో ఉంటున్నారు. ఆ విశ్వాసమే శక్తికి వశమైపోవటం. శక్తి నీదే. మళ్ళీ ఆ శక్తిని ప్రదర్శిస్తున్నది ఎవరు? నువ్వే కదా. నీ శక్తికే నువ్వు వసురాలు అయిపోతున్నావు, లేకపోతే వసుడు అయిపోతున్నావు, ఏదైనా కానీ. లింగభేదం తాత్కాలిక స్థూలమైన దీంట్లో అనుభూతి మాత్రమే, అది గుర్తుపెట్టుకో. ఇక్కడ పురుషపరంగా చెప్పారు, స్త్రీలకు చెప్పలేదు అని చెప్పుకోవడం అనేది పిల్లల మాట. అర్థమైందా? మనసుకి చెప్తుంది. మనసు ట్రాప్ లో పడిపోతుంది. మనసు ట్రాప్ నుంచి బయటపడుతూ ఉంది. అది పన్నిన వలలో అదే పడుతుంది. ఆ వలను ఛేదించి అదే బయటపడుతూ ఉన్నది. వల అదే, బంధం అదే, మోక్షం అదే, సర్వం అదే. ఇది తత్వం. ఇది అర్థం కాకపోతే నేను మంచి చేశాను, చెడు చేశాను, నేను ఎవరిని ఏమనలేదు, నన్ను వాళ్ళు ఇలా అన్నారు, అలా అన్నారని మీరు మాట్లాడుతుంటారు కదా. ఇవన్నీ అవి ఎప్పుడు నిలబడే ఉంటాయి, ఇది అర్థం కాకపోతే. ఇంకా అది ఉంటే సంసారం బాధే కదా నీకు. నన్ను ఇలా అన్నారు, నా వేళ్ళు ఇరిగిపోయేటట్టు చేతులు నలుపుకుంటుంటాగా. అది సంగతి. ఓకే. జై శ్రీరామ్. ఇంకెవరు చేతులు ఎత్తారే? జై శ్రీరామ్ గురువు గారు. నేనే చెయ్యొత్తానండి. ఈ 15వ శ్లోకం అడగదాం అనుకున్నాను. గురుగారు, 15వ శ్లోకాన్ని 5వ ఉపాఖ్యానానికి అన్వయించుకోవచ్చా? నాకు నీకు కూడా అన్వయించు. ఇక్కడ ఒకదానికి ఇప్పుడు దాకా చెప్పింది అదే మీకు. మీరు సీరియస్ గా పనిలో ఉండట్లా. అంటే మీ పనిలో రెగ్యులారిటీ కనిపిస్తున్నది. దానివల్ల ఇక్కడ దాకా ఈ మాట వినేదాకా వచ్చాము. కానీ ఆనెస్టీ ఏది? ఆనెస్టీ అనేది ఒకటి ఉంది కదా. అర్థమవుతుందా నేను చెప్పేది? ఇది తిట్టు కాదు, ఆత్మ విమర్శ. ఇది మీరు నన్ను అన్నారు అనుకున్నారంటే మళ్ళీ అహంకారాన్ని జాగ్రత్తగా బుజ్జగించి పోషిస్తున్నారని అర్థం. ఇప్పుడు ఇది ఏంటంటే, నీవు వేరు కాదని కదా నీకు చెప్తున్నాను నేను. మరి నువ్వు నేనైనప్పుడు నన్ను నేను విమర్శించుకోను కదా నేను బయటపడతాను. మరి నేను నిన్ను విమర్శించడంలా, నన్ను విమర్శిస్తున్నా. నీకు నేను కనిపిస్తున్నా విడిగా, నాకు కనపడడంలా. అర్థమవుతుందా? ఆ కారణం చేత ఎక్కడ ఏముంది, ఎలా ఉంది, దాన్ని వెంటనే సమాధానం చెప్పి పరిష్కారం చేయటం వల్ల నిత్యశాంతి అనేది అనుభవానికి వస్తూ ఉన్నది. అన్యం ఎక్కడ కనపడడం వల్ల బ్రహ్మంగా.
గురుగారు. ఈ అనుభవం కావాలి. ఇప్పుడు మనం మనోధారణ చేసి ఉన్నాం కాబట్టి ఈ మనస్సు నుండే మనం వేరువేరుగా కనిపిస్తున్నాం కాబట్టి మన యొక్క మూల స్వరూపాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే, ఒకటి మనోభాగము, రెండు ఆత్మభాగము. ఆత్మ మనస్సు ఈ రెండు వేరు కావు. ఆత్మకి జనన మరణాలు లేవు, మనసుకు కూడా జనన మరణాలు లేవు నిజానికి. కానీ మనో అనుభూతి కాలంలో ప్రభని తన ప్రభను తానే అనుభవించే కాలంలో ఆ ప్రభ ఈ మనస్సు, జీవుడు ఇత్యాది ఈ రూపాల్లో అనుభవానికి వస్తున్నది. అక్కడ వేరువేరుగా వ్యవహారాలు మొదలైతే సంసార బంధం గట్టిపడుతూ ఉంటుంది. అందుకని దీన్ని విచారణ చేస్తూ, ఇప్పుడు ఈ సర్గ చాలా ముఖ్యమైన సర్గ. అంటే ఉన్న విషయాన్ని చటుక్కుని చెప్పి సర్గ ముగించారు స్వామి. ఇంతకంటే చెప్పుకోవడానికి ఏం లేదు ఇక్కడ. ఎన్ని లక్షల కోట్ల గ్రంథాలు ఉన్నా కూడా చెప్పుకోవడానికి వేరే ఏం లేదు, ఇదే. కానీ అది నీకు అర్థం కావడానికి ఈ గ్రంథాలన్నీ అవసరం అవుతాయి. నువ్వు సిన్సియర్గా నేను ఇది చేయాలి అని చెప్పి అనుకోవడం అవసరం అవుతుంది. ఎందువల్లంటే నువ్వు ఎంత లేదన్నా నేను శ్రీధర్ని అని చెప్పి అంటున్నావు కదా. అవును. సో అక్కడ ఉంది నీ ప్రాబ్లం అంతా. నువ్వు నిన్ను ఎలా ఐడెంటిఫై చేసుకుంటున్నావో దాన్ని అనుసరించి నీ ప్రయత్నాలు ఉంటాయి. ఆ ప్రయత్నాలే ధర్మాలు. ధర్మం అంటే ప్రత్యేకంగా చదువుకొని ఎవరు చేయరు. ఏమి పొట్టకొస్తే అక్షరముక్క లేనివాడైనా, గొడ్లు కాసుకునేవాడైనా ధర్మాన్నే పాటిస్తున్నాడు. వాడు నేను ఈ పశువుల కాపరిని అనుకుంటున్నాడు కాబట్టి వాడి పని వాడు చేస్తున్నాడు, వాడి దగ్గర పశువులు ఉంటున్నాయి. ఇదే ధర్మం అంటే. అట్లనే నేను ఫలానా అనుకునే ఏ జీవుడైనా సరే ఆ ఫలానాకి సంబంధించిన పనులే చేస్తున్నాడు. ఇంక ధర్మం అని ప్రత్యేకంగా వాడు చదువుకోవాల్సిన అవసరం ఏంటి? అయితే ఈ ధర్మ వివేచన ఎలా జరగాలంటే, నిన్ను నువ్వు ఏమని భావన చేయాల్సి ఉంది, అలా భావన చేస్తున్నట్లయితే నువ్వు ఎటువంటి పనులు చేస్తున్నందువల్ల నీకు శ్రేయస్సు కలుగుతుంది అన్నది ఉంటుంది. అది శాస్త్రం. కానీ ఈ శాస్త్రం ఎందుకు? నిన్ను నువ్వు తెలుసుకోవడానికి. అంతేగాని శాస్త్ర ప్రయోజనం తర్వాత ఏం లేదు. ఊతగర్ర ఎందుకు? నడిచినంతసేపే కదా. అవును గురుగారు. నడక ఆగిపోయి అంతా నువ్వే అని చెప్పి తెలిసినప్పుడు ఇంకా ఊతగర్ర ఎందుకు? ఈ ఊరు ఆ ఊరు కనపడేవాడికి ఆ వయసును బట్టి ఊతగర్రలు కావాలి. అన్ని ఊళ్ళల్లో తానే ఉండేవాడికి ఊతగర్రలు ఎందుకు? ప్రయాణాలు ఏమిటి? అవసరం లేదు గురు. అది ఈ మాటల్ని స్థూలంగా గుర్తుపెట్టుకోండి. కానీ అవగాహన చేసుకోవడానికి అభ్యాసాలు కొనసాగించండి. కాబట్టి ఇంద్రియాలను జయించడం అనే కార్యక్రమం వచ్చేటప్పటికి ఇక్కడ అలా జయించకపోతే అనుభవం కాదు, ఆత్మానుభవము. అలా జయించాలంటే ఉన్న మార్గాలు, ప్రధానమైన మార్గాలు రెండు. ఒకటి రాచ మార్గం, ఇప్పుడు మనం వెళుతున్నది జ్ఞాన మార్గం. రెండు ప్రాణ మార్గం. ఈ రెండు మార్గాల్లో దీన్ని సాధించవచ్చు. ఇప్పుడు ప్రాణ మార్గంలో ఏం చేస్తాం? కొంత హఠాన్ని, జ్ఞానాన్ని అంతటిని కలగలిపి అనుష్ఠానం అనే ప్రక్రియతోటి, దాంట్లోనే ఉంటూ ఉండడం అనే కార్యక్రమంతో కష్టమైన, నష్టమైన, 6 100 100 ఆ పనే చేసుకుంటూ ఉంటాం. చివరికి అది కూడా జ్ఞాన మార్గంలోకి తీసుకువెళ్తుంది. జ్ఞానమే చివరికి. అలా కాకుండా నేరుగా విచారణ అనే మార్గంలో, ఈ మార్గంలో ఎలా నడుస్తూ ఉండే వాళ్ళకి క్రమక్రమంగా ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు అనేది దీని ద్వారా నేను అదే, నేనే 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 అనే స్థితి ఏర్పడుతుంది. నేను అనుకోవాల్సిన పరిస్థితి కూడా కనపడదు. తానుగా ఉండడం మాత్రమే జరుగుతుంది. దీన్ని సమాధి అంటారు. అక్కడ జగత్తు లేదు, అన్యం లేరు. అక్కడ సుఖమే గాని, ఆత్మసుఖమే గాని అన్యం లేదు. సమస్తమైన సుఖాలు, దుఃఖాలు తన ప్రభయందే, తన ప్రభకే కలుగుతున్నాయి తప్ప తాను నిత్యముక్తుడు, నిర్వికారుడు, నిష్క్రియుడు, నిర్వికల్పుడు, నిరంజనుడు, నిరామయుడు. ఎన్నని చెప్తాం? ఎన్ని చెప్పినా అనిర్వచనీయుడు అని చెప్పి ఆగిపోవాలి. యతో వాచో నివర్తంతే అని చెప్పి ఆగిపోవాల్సిందే. ఇది తత్వం. నెక్స్ట్. గురుగారు అంతే గురుగారు. జై శ్రీరామ్. ఇంకెవరినన్నా? గిరిధారి ఇందాకేదో చేయెత్తినట్టున్నావు. నేను పట్టుకునే ఉన్నా. జై శ్రీరామ్ స్వామి.
జై సద్గురురామ్ స్వామి. అంటే ఇప్పుడు నేను అడగదలుచుకున్నది సమాధానం వచ్చింది. అది అర్థం చేసుకోవడానికి ఇది మళ్ళీ మళ్ళీ వినాలి అని అనిపించి చేయి తీసేశాను స్వామి. అది ఏంటంటే, సూర్యుని యందు కిరణములను, తేజమందు ప్రకాశమును, అగ్నియందు దుష్ణత్వమును ఉష్ణత్వం. ఉన్న చందముననే మనస్సునందు ఈ జగత్తు కలదు అని అన్నారు. దాంట్లో ఇప్పుడు సూర్యునందు కిరణాలు సహజమే కదా, తేజమునందు ప్రకాశము సహజమే, అగ్ని అందు ఉష్ణత్వము సహజమే, మనసునందు జగత్తు కూడా సహజమైనప్పుడు ఇంకా జగత్తు ఎందుకు పోవాలా, మనసు ఎందుకు పోవాలా అనిపిస్తుంది. సూర్యుడి నుంచి కిరణం వేరుగా ఉందా? లేదు. వేరుగా కనిపిస్తే సూర్యుడు బద్ధుడైపోయాడు. నేను అక్కడ దాకా చేరతానా అంటాడు. నా కిరణం ఎంత దూరం వెళ్తుంది అంటాడు. ఎంత దూరం వెళ్ళినా సరే ఉన్నది నీవే, నీ కిరణమే. అవును. ఆ విషయం గుర్తించినప్పుడు ఏమవుతుంది? జగత్ అనుభవం కలుగుతుంది. జగత్తు ఉంది లేదు అనే ప్రశ్న అక్కడ ఉత్పన్నం కాదు. అప్పుడు మళ్ళీ ఈ మాటలు విను, ముందు చెప్పిన దాంతో పాటుగా ఇది కలిపి వింటే అర్థమైంది. సరే. జై శ్రీరామ్ స్వామి. జై సద్గురురామ్. జై సద్గురురామ్ స్వామి. జై సద్గురురామ్ స్వామి. జై సద్గురురామ్. జై సద్గురురామ్ స్వామి.